హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ప్రత్యూష సింపుల్ రెసిపీస్. రొయ్యల మసాలా కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను, రండి ఫ్రెండ్స్. వీడియో చూడండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని సరిపడా ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా వాష్ చేసుకున్న ప్రాన్స్ని యాడ్ చేసుకోవాలండి. చక్కగా మొత్తం అంతా కలిసేలా తిప్పుకోవాలి. కొంచెం ఉప్పు, కొంచెం పసుపు, కొంచెం కారం కూడా యాడ్ చేసుకొని మొత్తం అంతా కలిసేలా తిప్పుకోవాలి. ఈ రొయ్యలు అనేవి సగం అయ్యే వరకు చక్కగా తిప్పుకోవాలి. చూసారు కదా, ఈ రొయ్యలు అనేవి సగం అయిన తర్వాత సన్నగా తరిగిన పచ్చిమిర్చి, ఉల్లిపాయలు యాడ్ చేసుకోవాలండి. మొత్తం అంతా కలిసేలాగా బాగా తిప్పుకోవాలండి. ఉల్లిపాయలు అనేవి పూర్తిగా మగ్గిపోవాలి. తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకొని పేస్ట్ అనేది పచ్చివాసన పోయే వరకు చక్కగా తిప్పుకోవాలి. మళ్ళీ కొంచెం ఉప్పు అనేది యాడ్ చేసుకొని కొంచెం కారం కూడా యాడ్ చేసుకోవాలండి. నేను ఇక్కడ కొంచెం ధనియాల పొడి, కాశ్మీర్ రెడ్ చిల్లీ కారం కూడా యాడ్ చేసుకున్నానండి. ఇంకా మొత్తం అంతా కలిసేలా బాగా తిప్పుకోవాలండి. ఈ కారం అనేది పచ్చివాసన పోయే వరకు కుక్ చేసుకోవాలి. తర్వాత ఒక నిమ్మకాయ చెక్కని కర్రీలోకి పిండుకోవాలండి. తర్వాత సన్నగా తరిగిన టమాటాలు కూడా యాడ్ చేసుకోవాలండి. మొత్తం అంతా కలిసేలా బాగా తిప్పుకోవాలి. టమాటాలు అనేవి పూర్తిగా మగ్గే వరకు కర్రీ అనేది కుక్ చేసుకోవాలని. చూసారు, టమాటాలు మగ్గిపోయిన తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీర యాడ్ చేసుకోవాలండి. మొత్తం అంతా కలిసేలా ఒక్కసారి తిప్పుకొని ఒక మంట రానిచ్చిన తర్వాత చూసారు, కర్రీ ఈ విధంగా వచ్చిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి. నూనె పైకి తేలిన తర్వాత చూసారు ఎంత బాగుందో. టేస్ట్ కూడా సూపర్గా ఉంది. మీరు ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంది. నేను ఇక్కడ తిని మీకు చూపిస్తున్నానండి. చాలా టేస్ట్గా ఉందండి. సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ చేయండి. మీరు ఒకసారి ట్రై చేయండి, అంతే సింపుల్. బాయ్ ఫ్రెండ్స్.